అమ్మా ఎప్పుడొచ్చావు? సరే వచ్చావు కదా, సంతోషం. నువ్వు రావడం కుదరదనేసరికి చాలా టెన్షన్ పడ్డామమ్మా. ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉందమ్మా. నువ్వు వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్ అమ్మా. అవును, ఈ టైంలో పెద్దవాళ్ళు ఉండడం మంచిది. మీరు రావడం మంచిదైంది అత్తయ్య. ఇక్కడికి రావడం నా బాధ్యత. రావాలనుకున్నాను, వచ్చాను. నన్నెవరూ రాకుండా ఆపలేరు. అయినా ఇలాంటప్పుడు నేను మీ పక్కన ఉండడం మంచిది. సరే గాని డాక్టర్ ఏమన్నారు? లక్ష్మి, నువ్వు బానే ఉన్నావా? అంతా బానే ఉందమ్మా, ఏ సమస్య లేదు. టెస్ట్లన్నీ అయిపోయాయి, బ్లడ్ టెస్ట్ ఒకటే మిగిలింది. అది కూడా ఇప్పుడు చేసేస్తామన్నారు. లక్ష్మి అంటే మీరేనా అండి? మేడం, మీ రిపోర్ట్స్ వచ్చాయి. ముందుకెళ్ళి రైట్ తీసుకోండి. అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అమ్మా, నువ్వు లక్ష్మి ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి రిపోర్ట్ రాయించుకొని వచ్చేస్తాను. సరే నాన్న. లక్ష్మి గారు, బ్లడ్ టెస్ట్కి రండి. చూడండి, మీరు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకోండి, నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను. లక్ష్మి, వద్దమ్మా, నువ్వు ఒక్కదానివే బ్లడ్ టెస్ట్కి వెళ్ళొద్దు. హరి, నువ్వు లక్ష్మి బ్లడ్ టెస్ట్కి వెళ్ళండి. నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తాను. అలాగే అమ్మా, వెళ్ళండి. పద లక్ష్మి. అమ్మా, ఇక్కడ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. వచ్చాయా? లక్ష్మి, ఇదిగోండి, ఈ రిపోర్ట్స్ డాక్టర్కి చూపించండి. ఈ రిపోర్ట్స్ లో ఏమొచ్చిందో ఏమో. ఇది చూడటానికి లక్ష్మి హరిలు కూడా పక్కన లేరు. ఇప్పుడు ఏం చేయాలి? సిస్టర్, కొంచెం ఈ రిపోర్ట్స్ లో ఏముందో చూసి చెప్తారా? ఓకే మేడం. పాజిటివ్ ఉంది మేడం. మీ కోడలికి కంగ్రాచులేషన్స్ చెప్పానని చెప్పండి. థ్యాంక్స్ అమ్మా, రిపోర్ట్స్ చూసి చెప్పినందుకు. అయినా నీకు ఒక మాట చెప్పాలి, తను నా కోడలు కాదు, నా కూతురు లాంటిది. ఇంకా చెప్పాలంటే నా కూతురు కంటే నేను తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, తెలుసా? ఓ అవునా మేడం, సరే. అమ్మయ్య, హరి, బ్లడ్ టెస్ట్ అయిపోయిందా? ఇదిగో నేను రిపోర్ట్స్ తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య. అమ్మా, రిపోర్ట్స్ లో ఏముందో తెలిసిందా? అవునరా, ఇదిగో రిపోర్ట్స్ లో పాజిటివ్ అని వచ్చింది. లక్ష్మి, నువ్వు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇది నిజమా? అవును లక్ష్మి, నువ్వు తల్లివి కాబోతున్నావు. మా ఇంటికిప్పుడు చిన్న హరి రాబోతున్నాడు. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. నేనిప్పుడే ఇంటికెళ్ళి 2 జతల బట్టలు తీసుకొని మీ ఇంటికి వచ్చేస్తాను. ఈ టైంలో మీరిద్దరే ఉండడం అంత మంచిది కాదు. ఎలాగో ఈ శుక్రవారం మంచి ముహూర్తం ఉంది. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలి అని పంతులు గారిని అడిగాను. ఆయన ఈ 3 రోజులు బాలేవు అన్నారు. ఆ తర్వాత శుక్రవారం మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. నేను ఈ రోజే మీ ఇంటికి వచ్చేస్తాను. ఇక నుంచి నా మనవణ్ణి చూసుకునే బాధ్యత నాది. ఇక సస్పెన్స్ తట్టుకోవడం నా వల్ల కాదు. నా పాటికి నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను. నన్ను ఇక్కడికి పిలిచి విషయం ఏంటో చెప్పట్లేదు. నేను వెళ్తాను. ఆంటీ ఆంటీ, మీరు కూర్చోండి కూర్చోండి.
ఇలా చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు మీరు ఇక్కడ ఉండాలని మిమ్మల్ని పిలిపించాం. బావా, ఇప్పటిదాకా సస్పెన్స్ లో ఉంచారు. ఇక మా వల్ల కాదు బావా. విషయం ఏంటో చెప్పండి. జయమ్మ ఆంటీ చెప్పింది కరెక్టే. మన ఇంటికి ఒక చిన్న పాప రాబోతోంది.